ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత ప్రస్తుత బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ ను ఎంపిక చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో 2 గంటల పాటు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. భాజపాలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత నేతగా రామ్నాథ్ కు పేరుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. సుదీర్ఘ చర్చల అనంతరం రామ్నాథ్ పేరును ఖరారు చేసినట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఎన్డీఏ తరపున అన్ని పక్షాలతో చర్చించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. విపక్షాలకు ఈ విషయాన్ని తెలియజేశామన్న అమిత్ షా ప్రతిపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. राष्ट्रपति पद के चुनाव में एनडीए के प्रत्याशी के रूप में आज श्री रामनाथ कोविंद गवर्नर बिहार का नाम तय किया गया है। भारत सरकार के भी वो वकील रहे। 12 साल तक रामनाथ जी राज्यसभा में भी रहे, यूपी के भी महासचिव रहे, अनेक पार्टी के पदों पर उन्होंने काम किया है। संसद की अनेक समितियों में उनका महत्वपूर्ण योगदान रहा है। विशेष रूप से विद्यार्थियों के लिए, समाज के पिछड़े वर्गों के लिए, दलित और दबे कुचलों के लिए हमेशा वो संघर्ष करते रहे हैं। भारतीय जनता पार्टी में अनेक प्रकार के पद पर जिम्मेदारी का निर्वहन करते करते आज वो लगभग 3 साल से बिहार राज्य के गवर्नर के रूप में अपना योगदान दे रहे हैं। ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత ప్రస్తుత బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ ను ఎంపిక చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో 2 గంటల పాటు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. భాజపాలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత నేతగా రామ్నాథ్ కు పేరుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. సుదీర్ఘ చర్చల అనంతరం రామ్నాథ్ పేరును ఖరారు చేసినట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఎన్డీఏ తరపున అన్ని పక్షాలతో చర్చించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. విపక్షాలకు ఈ విషయాన్ని తెలియజేశామన్న అమిత్ షా ప్రతిపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రామ్నాథ్ అభ్యర్థిత్వానికి విపక్షాల మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశ నిర్ణయాన్ని దాదాపు అన్ని పక్షాలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు బీజేపీ పార్టీ తరఫున, బీజేపీ పార్లమెంటరీ బోర్డు తరఫున 3-4 నేతలు స్వయంగా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలకు సంబంధించిన అధినేతలతోటి, ముఖ్యమంత్రులతోటి, అదేవిధంగా అటు ఎన్డీఏ వైపు, ఇటు యూపీఏ వైపు ఎటు లేకుండా తటస్థంగా ఉన్నటువంటి పలువురు ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని మోడీ స్వయంగా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కూడా ఆయన స్వయంగా మాట్లాడి ఎన్డీఏ తరఫున బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది పలానా రామ్నాథ్ కోవింద్ కు ఈసారి అవకాశం ఇస్తున్నట్లుగా. దళితుడు, అదేవిధంగా న్యాయ కోవిదుడిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ ఇప్పటికే 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు, రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు అని కూడా ప్రధాని స్వయంగా చెప్పి దానికి తమ మద్దతు కావాలని చెప్పి కోరడం జరిగింది. దీనికి టీఆర్ఎస్, టీడీపీ, అదేవిధంగా నితీష్ కుమార్ వైపు నుంచి కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు కనిపించినట్లుగా చెప్పుకోవచ్చు. టీడీపీ వైపు నుంచి, టీఆర్ఎస్ వైపు నుంచి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎన్డీఏ వైపు నుంచి ఎటువంటి అభ్యర్థిని ప్రకటించినా తాము మద్దతు ఇస్తామని ఇంతకు ముందే చెప్పినట్లుగానే ఈ రోజు రామ్నాథ్ కోవింద్ కు తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని, తమ పార్టీలు మద్దతుగా నిలబడతాయని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేసీఆర్ ఇరువురు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీరితో పాటుగానే ప్రధానమంత్రి మోడీ విపక్ష నేతలైనటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోటి ఇద్దరితో కూడా స్వయంగా ఫోన్ లో మాట్లాడి తమ అభ్యర్థిగా ఈయన రామ్నాథ్ కోవింద్ ఎంపిక చేశాము, అతను రామ్నాథ్ కోవింద్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవి, వీటికి సంబంధించిన విషయంలో మద్దతు మేము కోరుతున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు తరఫున లెఫ్ట్ పార్టీలతో, వామపక్ష పార్టీలతోటి
వెంకయ్య నాయుడు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేతలైనటువంటి అద్వానీ, మురళీ మనోహర్ జోషితో కూడా వెంకయ్య నాయుడు మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటుగా లెఫ్ట్ పార్టీ, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కోరడం జరిగింది. ఇప్పటికే సిపిఐ నేత డి రాజాతో ఆయన స్వయంగా మాట్లాడారు. మరోవైపు సిపిఎం కి సంబంధించినంత వరకు సమాచారం పంపించారు. స్వయంగా మరోసారి సీతారాం యెచూరితో మాట్లాడటానికి వెంకయ్య నాయుడు ప్రయత్నిస్తున్నారు. వీరి వైపు నుంచి కూడా అంటే దళితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, న్యాయ కోవిదుడిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి తాము వ్యక్తికి పూర్తి స్థాయి మద్దతు కోరుతున్నట్లుగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వైపు నుంచి కానీ వామపక్షాల వైపు నుంచి కానీ ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేదు. మరోవైపు ఏఐఏడీఎంకే, తమిళనాడుకు సంబంధించినటువంటి ఏఐఏడీఎంకే కావచ్చు, అకాలీదళ్ కావచ్చు, శివసేన కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాయి. తమకు ఎన్డీఏ తరఫున ప్రకటించినటువంటి వ్యక్తి పైన తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చాలా స్పష్టం చేయడం జరిగింది. వీటితో పాటుగానే మిగిలిన పక్షాలు జేడీయూ కావచ్చు, ఆర్జేడీ, ఇతర పక్షాలన్నిటితో కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే త్రిసభ్య కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారు. అరుణ్ జైట్లీ ఇప్పటికే మమతా బెనర్జీతో మాట్లాడారు. మమతా బెనర్జీ తుది నిర్ణయాన్ని నేనే ప్రకటిస్తాను త్వరలో అని చెప్పి అరుణ్ జైట్లీకి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ వైపు నుంచి అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన, అంటే ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వాములు కాకుండా బయట నుంచి మద్దతు తీసుకునే పక్షంలో అయితే ఏఐఏడీఎంకి ఇప్పటికే మద్దతు ప్రకటించింది. అకాలీదళ్ ఏఐఏడీఎంతో పాటుగానే శివసేన మద్దతు ప్రకటించింది. శివసేన కంటే ముందుగానే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెలలో ప్రధానమంత్రిని కలిసి తాము ఎన్డీఏ వైపు నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించినా మద్దతు ఇస్తామని చెప్పి చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ అన్ని పక్షాలతో చూసుకుంటే ఇప్పటికే కావాల్సిన ఓటు పర్సంటేజ్ మొత్తం వచ్చినప్పటికీ ఏకగ్రీవం చేయాలనే ఒకటి సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పలువురు ముఖ్యమంత్రులతోటి మరియు కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులతోటి కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. సోనియా గాంధీ తోటి ఈ రోజు గానీ రేపు గానీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు త్రిసభ్య కమిటీ తరఫున, పార్లమెంటరీ బోర్డు తరఫున వెంకయ్య నాయుడు మరోసారి కలిసి ఏకగ్రీవం కోసం ప్రయత్నించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా మరోసారి ఆయన మాట్లాడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. రామ్నాథ్ ఎంపిక విషయాన్ని తెలిపారు. ఇది మంచి నిర్ణయమని చంద్రబాబు ప్రధాని మోదీకి తెలిపారు. రామ్నాథ్ కోవింద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు కూడగట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చంద్రబాబును కోరారు. విదేశాల నుంచి మమతా బెనర్జీ వచ్చాక సంప్రదిస్తారని చంద్రబాబు సమాధానమిచ్చారు.